అయితే గురుగారు మీరు చెప్పారు సాముద్రిక శాస్త్రానికి సంబంధించి మన జీవితం ఏంటి అన్నది పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా మనది ఏంటి అన్నది హస్త సాముద్రికం ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పారు. అయితే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకి మీరు చెప్పారు దీంట్లో గ్రహాలు ఉంటాయి, గ్రహ రేఖలు ఉంటాయి అని చెప్పి. అయితే ఇప్పుడు కొంతమందికి గ్రహస్థితులు బాగుండవు. ఇప్పుడు ఇవి డిఫాల్ట్ గా వచ్చినవే, దీన్ని మనం మార్చలేము ఈ రేఖల్ని కదా. ఇప్పుడు గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు వీటి ద్వారా ఇప్పుడు జనరల్ గా జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే ఈ గ్రహానికి పరిహారం చేసుకోండి, ఈ గ్రహానికి ఇది చేయాలి, నేను అదే చెప్తున్నారు. అది గ్రహానికి ఎవరు చేయాలి? మనమే చేయాలి. ఎలా? అలా కాదు, మీరు క్లారిటీగా ఉండండి కొంచెం. ఓకే. గ్రహ దోషము అంటే ఇప్పుడు మీకు శనిగ్రహ దోషం ఉంది. శనిగ్రహం ఏం చేస్తుంది? సంపద రాకుండా చేస్తుంది. మన అరచేతిలో శనిగ్రహం ఇదిగో ఇక్కడ, ఇక్కడికి వచ్చేటువంటి అదృష్ట రేఖ. అదృష్ట రేఖలో అవాంతరాలు ఉన్నాయి అని నేను చెప్పాను. ఈ అదృష్ట రేఖలో అవాంతరాలని ఎలాగ మనం అధిగమించవచ్చు అది మీరు చెప్పే సిద్ధాంతంలో ఏమిటి? మీరు శనిగ్రహం ఎక్కడో చోట లోపం ఉంది, ఎక్కడో మందపల్లెల్లో లేకపోతే వైద్యశ్వరుని కోవిలకి వెళ్ళో చెన్నైలో ఏదో గుడికి వెళ్ళో అక్కడికి వెళ్ళి అక్కడ కొంత అమౌంట్ మీరు కట్టేస్తే, మీరు నమస్కారం పెట్టుకుని వచ్చేస్తే వాళ్ళు చేసేస్తారు ఆ క్రియ. ఒప్పుకుందాం ఒక క్షణం. మరి ఇది మన ప్రసారం చేస్తారో చేయరో కూడాను నేను ఇలా చెప్తాను మీరు. ఎందుకనంటే సరే గ్రహ దోషం ఉంది. ఈ విశ్వంలో నవగ్రహాలలో ఆ శని అనేటువంటి గ్రహం, దానికి 27 ఉపగ్రహాలు ఉన్నాయి తెలుసా మీకు? చాలా శక్తివంతమైనటువంటి గ్రహం, చాలా పెద్దది. అది ఎంతో శక్తిని విడుదల చేస్తుంది. సూర్యుడు ఎంతో శక్తిని విడుదల చేస్తున్నాడు, కనపడుతుందా మనకి? సూర్యుడు, శనిది కనపడదు మనకి, గురుడిది కనపడదు. మనకి కనిపించేటువంటిది ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, ఈ రెండు తప్ప ఇంకేమీ కనపడవు. అలాగే మనకి టవర్ కనపడుతుంది, శాటిలైట్ కనపడదు, ఇంటర్నెట్ కనపడదు. కానీ అక్కడి నుంచి పవర్ వస్తుందా లేదా? వస్తుంది. రైటే. అంటే మన యొక్క ఫోన్ను బట్టి మనకు వస్తుంది. అలాగే మన యొక్క కర్మను బట్టి ఆ గ్రహం నుంచి మనకి అపవాదమా లేకపోతే అభివృద్ధి వస్తుంది. వచ్చింది ఇక్కడ ప్రింట్ అయింది, దాన్ని నేను ఐడెంటిఫై చేశాను. ఐడెంటిఫై చేసినప్పుడు ఈ దోషాన్ని మీకు మీరే పరిహారం చేసుకోవాలి. అంటే ఏంటి? మీ మనస్సుని, బుద్ధిని, మీ శరీరాన్ని సాధన ద్వారా, సాధన ప్రక్రియల ద్వారా మీకు మీరే మార్చుకోవాలి. అది ఈ సిద్ధాంతం సాముద్రికం. మీరు చెప్పే సిద్ధాంతం ఏంటి? అక్కడికి పెట్టుకెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు మార్చేస్తారు. ఎలా మారుస్తారు? ఆ శనిగ్రహాన్ని మార్చేటువంటి శక్తి మన పక్కన, మన దగ్గర డబ్బు తీసుకుని మనలాంటి మనిషి, అతనికి అంత సామర్థ్యం ఉందా? అది కోపగించడం, మనం డబ్బు ఇచ్చేయటం. ఈయన వెంటనే శని రా, సుమగారి మీద నీ కోపం ఏంటి, తగ్గు, నీకు నేను అరటిపండు పెడుతున్నాను, తినేసి వెళ్ళు అంటే వెంటనే అయ్యే తప్పకుండానండి చిత్తం, రేపటి నుంచి సుమగారి మీద నేను ఏ రకమైనటువంటి ప్రభావం చూపెట్టను, మీ అరటిపండు నాకు ఇచ్చేయండి, పట్టుకెళ్ళిపోతాను అని అంటాడా? అంత శక్తి వీళ్ళకుందా? అది దైవశక్తి. నవగ్రహాలు దైవశక్తి. ఆ దైవశక్తి సముద్రం అయితే మనం ఒక నీటి బొట్టు లాంటి వాళ్ళం. సముద్రాన్ని మార్చేసేంత శక్తి ఈ నీటి బిందువుకుందా? మరి లేనప్పుడు మనం ఎందుకు వెంపర్లాడుతూ వెళ్తున్నాం? ఒకవేళ చెప్పమానండి, అది దోషం ఉంది, నా దోషం నువ్వు ఎలా నివారణ చేసుకోవాలి సలహా ఇమ్మనండి. ఆ సాధన మీరు చేయాలి. ఏ సమయంలో వస్తోంది ఏ దోషము, ఆ సమయంలో మీరు చేసుకోవాలి. ఎవరో చేయటం ఏమిటి? వాళ్ళకి అంత శక్తి ఉంటుందా? అది నా క్వశ్చన్. నాకు చిన్నప్పటి నుంచి ఇదే ప్రశ్న వేధిస్తుంది నన్ను. నేను చాలామందిని అడిగాను. నేను ఇప్పుడు సూర్యుడికి ఇవి ఎంతసేపు కనపడినటువంటి వాటికి చెప్తారు, సూర్యుడు మీ మీద కోపగించాడు, నీచులో ఉన్నాడు సూర్యుడు అని చేత కాంతి సరిగ్గా ప్రసరించట్లేదు మీకు, సూర్యుని మార్చేస్తానంటే ఆ శక్తి ఉందా అని అడుగుతున్నాను నేను. ఉంటుందా? దైవాన్ని మార్చేసేటువంటి, మార్పు చేసేటువంటి శక్తి వీరికి ఉందా? భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు పంచభూతాల రూపంలో ఉన్నాడు, నవగ్రహాల రూపంలో ఉన్నాడు, ప్రకృతిలో ఉండేటి అందరి రూపంలోనూ ఉన్నాడు. ఆ శక్తుల్ని మనం ఆరాధించాలి. భగవంతుడిని మనం
ఆరాధించాలి, ఎందుకంటే మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు కనుక. ఎగ్జాక్ట్లీ. ఆయనకి దోషాలు అంటగట్టడం ఏంటి? గోపాలకృష్ణ సరిగ్గా చూస్తున్నాడు, సుమన్ సరిగ్గా చూడట్లేదు, ఇంకొకరిని సరిగ్గా చూడట్లేదు అనేటువంటి అపవాదం ఎందుకు సృష్టించారు? ఆరాధించండి నిజమే. మీరు భగవంతుని ఆరాధించండి. ఆయనలో తప్పులు ఎంచకూడదు. మీరు భగవంతుడిని తప్పులు ఎంచేటువంటి భగవంతుడు అంటే శని భగవంతుడే, చంద్రుడు భగవంతుడే, బుద్ధుడు భగవంతుడే, భగవంతుని యొక్క అంశాలు మన దగ్గర ఉన్నాయి. దీనికి మీరు అపవాదం ఎందుకు సృష్టిస్తున్నారు? ఆయన ఒక మనిషికి ఒకలాగా ఆయన విభజన చేస్తాడా? కాదు. మన కర్మకు కర్తలం మనమే, ఆయన కాదు. ఆయన ఓన్లీ మనకి జీవితాన్ని ఇచ్చాడు. నీ కర్మ నువ్వు అనుభవించు, నీ కర్మ నువ్వు తెలుసుకో, నీ కర్మ నువ్వు సరి చేసుకో. ఓకేనా? ఇప్పుడు కొన్ని యాప్లు తయారు చేస్తున్నారు కదా మీరు, బోల్డ్. అవునా? ఒక యాప్ ఎందుకు చేస్తారు? మీ మీడియా సంస్థకు ఒక యాప్ కావాలి. మీరు వెంటనే క్లయింట్, మీరు సంస్థను అడిగారు, ఆ మైక్రోసాఫ్ట్ వాళ్ళని అడిగారు, వాళ్ళు యాప్ తయారు చేసి ఇస్తారు అకార్డింగ్ టు ద ఇంటెన్షన్ ఆఫ్ ద యువర్ మీడియా, యువర్ క్లయింట్ యొక్క కోరిక. చేసే ముందు చెప్తారు, సుమగారు మీకు యాప్ చేస్తున్నాము, ఇది కంప్లీట్ అయిపోయింది. ఆ యాప్లో కొన్ని ఇక్కడేమో మీడియా గురించి, ఇక్కడేమో సంస్థ గురించి, ఇక్కడేమో ఆ కళల గురించి, ఇక్కడేమో ఇంకోటి పెడతారు. దాంట్లో యాప్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ప్లేస్ చేశారు. యాప్ చూస్తే గీతలే కదా అన్నీ. ఆ గీతల్లో వేరే ప్లేసెస్లో ప్లేస్మెంట్ చేశారు థింగ్స్ని. వన్స్ ప్లేస్మెంట్ అయిపోయి రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ యాప్ను మళ్ళీ మీరు మార్చగలరా? నో, ఎవరు మార్చలేరు. బికాజ్ ఇట్ ఈట్ ఏ సెపరేట్ ఐడెంటిటికల్ యూనిక్ నేచర్డ్ యాప్ ఇన్ ద యూనివర్స్. ఈ ప్రపంచంలో మీకు కోసం చేసిన యాప్ ఇంకొకరికి ఎవరు ఇంకొకరు చేయకూడదు, ఉండదు. అవునా? దీనిలా ఉండకూడదు, ఉండదు. అయితే ఆ యాప్ కంటెంట్ వాళ్ళకి తెలుసు కనుక, కోర్ కంటెంట్, దే కెన్ ఏబుల్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్స్. మీ యాప్ని పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ చేయొచ్చు, అప్గ్రేడ్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో దీంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దే కెన్ ఏబుల్ టు రెక్టిఫై ద ప్రాబ్లం. కోర్ కంటెంట్ని మార్చడానికి వీలేదు, మారిస్తే ఇంకోటి అవుతుంది. అవునా? అంచేత అది ఎప్పటికీ 100 సంవత్సరాలకి డిజైన్ చేస్తే 100 సంవత్సరాలు అది అలా నడుస్తూ ఉండవలసినదే. ఎప్పటికప్పుడు మనం 5 ఇయర్స్కో 6 ఇయర్స్కో అప్డేట్ చేసుకోవచ్చు, అప్గ్రేడ్ చేసుకోవచ్చు, రెక్టిఫై చేసుకోవచ్చు. మన జీవితం కూడా అంతే. దిస్ ఈజ్ అన్ యాప్ డిజైన్డ్ బై ద గాడ్. హీ ఈజ్ ద CEO. Intention is our karma. Intention is our karma. If you know the karma, you can able to update yourselves, upgrade yourselves. Or otherwise, if any problem arises in between, you can able to rectify those problems. Because you know the karma. To know the karma, you have to study the palmistry. That is palmistry. That is the mystery. Karma is mystery. అంతేనా? కర్మ అనేటువంటిది మిస్టరీ, మనకు తెలియదు. అది పూర్తిగా తెలుసుకుంటే రామాయణం లాగా హిస్టరీ అవుతుంది. తెలుసుకున్న తర్వాత అది తెలుసుకోవాలంటే 100 సంవత్సరాలు మనం అబ్జర్వ్ చేస్తూ దాన్ని రికార్డ్ చేస్తూ ఉండాలి. 100 years మిస్టరీ, 100 years హిస్టరీ. ఈ కంపోజ్ ఇన్ ఏ యాప్. దిస్ ఈజ్ అన్ యాప్, యూనిక్ నేచర్డ్ యాప్. ఇట్ నెవర్ కంపేర్డ్ విత్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద యూనివర్స్, ఈవెన్ ట్విన్స్ అండ్ ట్రిప్లెట్స్. అందువల్ల ఈ యాప్ని మీరు చదవటానికి ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఏదో QR కోడ్ ఉంటుంది, చూసే చెప్పగలరేంటి? చెప్పలేరు. అది ఎవరు చెప్పలేరు. దాన్ని డిజైన్ చేసిన వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్లో పెడితే అది స్కాన్ అయితే తెలుస్తుంది, లేకపోతే తెలీదు. అవునా? ఒక చిన్న మెలిక గీత మార్చారు అనుకోండి, మొత్తం కోడ్ మారిపోద్ది. అంతేనా? కోడింగ్ చిన్న మెలిక మారిస్తే కోడింగ్ మారిపోద్ది. ఈ గీతలు కూడా అంతే. హైలీ సెన్సిటివ్ మైక్రో లైన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ హ్యావింగ్ సెపరేట్ ఐడెంటిటీ. వెళ్ళకూడదు, తీసేయకూడదు. తెలుసుకోకపోయిన ప్రమాదం లేదు. ప్రమాదం ఏముంది? దాని గురించి మనం తెలుసుకోకపోయిన ప్రమాదం ఏమి లేదు, హ్యాపీగా నడిచిపోద్ది. కానీ అవకాశం వచ్చింది కనుక, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, అంత క్రితం ఇంటర్నెట్ వచ్చింది, అంత క్రితమేమో మనకి సెల్ ఫోన్లు వచ్చినాయి, అంత క్రితమేమో మామూలు ల్యాండ్ లైన్, అంత క్రితమేమో టెలిగ్రాఫ్, అంత క్రితమేమో ఉత్తరాలు, అంత క్రితం ఏమీ లేదు. కబురు బండి మీదో లేకపోతే నడిచేలో కబురు చెప్పేవారు, కమ్యూనికేషన్.
ఇప్పుడు అవకాశం వచ్చింది వాడుకుందాం మనం. ఇంటర్నెట్ని వాడుకోవట్లేదా? అలాగే సాముద్రిక శాస్త్రం ఇంకా మీ వాటి యువతలు బాగా పరిశోధించండి, తెలుసుకోండి. ఇంకాను దీంట్లో ఏదో ఉంది. మా తల నేర్చిపోయే వరకు మేము పరిశోధించాం, మేము కొన్ని కనుగొన్నాం, మా ముందు వాళ్ళు కొన్ని కనుగొని అప్పచెప్పారు మనకి. ఇంకా మీరు పరిశీలించండి. అంతే తప్ప అపోహలు మాత్రం సృష్టించొద్దు. ఈ రేఖ ఇలా తెగిపోయింది, వాడు అయిపోయాడు అన్నా అంటే ఇంక బెంగెట్టుకుని అక్కడే సగం. అది అంచేత జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ, అదృష్ట రేఖ, రవిరేఖ, బుధరేఖ, వైవాహిక రేఖ, గురురేఖ, ఇతర పాలన రేఖలు, శుక్రవంక, కంకణ రేఖలు, ఇంకా వీటి మీద వచ్చే క్రాస్ లైన్స్, ఒక్క లైన్ కి ఒక హిస్టరీ ఖచ్చితంగా. ఇవి కాకుండా ఇంకా గుర్తులు ఉన్నాయి. 120 గుర్తులు చెప్తున్నాం ఇప్పుడు అరచేతిలో. అంటే అందరి చేతుల్లోనే ఉండవు అవి, అసలు ఉండకపోవచ్చు. మీ చేతిలో గుర్తుండొచ్చు, నా చేతిలో గుర్తుండొచ్చు. ఆ గుర్తుకు ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది. ఇవన్నిటి గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం పరిష్కారాలను సూచిస్తుంది. ఇది జస్ట్ లైక్ ఏ మిర్రర్. ఎలాగంటే అద్దం ఉందనుకోండి, మీరు మీ ఫేస్ని చూసుకున్నారు మామూలుగా, నేను చూశాను, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానండి, లోపల కూర్చున్నారు. ఆ ఫ్రెష్ అప్ అవ్వడంలో చిన్న మసి రాసుకున్నారు ఇక్కడ అనుకుందాం. నేను అమ్మ మసి ఉందంటే ఎంత కోపం వస్తుంది మీకు. అప్పుడు అర్థం తెచ్చుకొని మీ ముందు మీరు అనుకోండి, చూసుకుంటారు. అది దిద్దుకుంటారా లేదా మీ ఇష్టం. అది అర్థం చెబుతుంది, శాస్త్రం చెప్పుద్ది. మనకి శరీరానికి, మన బుద్ధికి, మన మనస్సుకి, మన అదృష్టానికి, మన వైవాహిక జీవితానికి, మన వ్యాపార జీవితానికి ఏ రకమైనటువంటి అవాంతరాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి అభివృద్ధికారకమైనటువంటి గుర్తులు ఉన్నాయి చెప్తుంది. దానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ చేతులు ఎలా ఉంటే అయిపోదు, దానికి మన వంతు కృషి చేయాలి. కృషి చేస్తే ఖచ్చితంగా మనం దాన్ని సాధించగలము. సాముద్రిక శాస్త్రం అరచేయి ఉన్న ప్రతి వాళ్ళకి ఉపయోగపడాలనేటువంటిదే నా సంకల్పం. అరచేయి లేనివాడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో? లేరు, అందరికి అరచేయి ఉంది. అంచేత అరచేయి ఉన్న ప్రతి వ్యక్తి సాముద్రిక శాస్త్రం గురించి కనీస పరిజ్ఞానం తెలుసుకోవాలి. కొంచెం తెలుసుకుంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోవచ్చు, మీ కుటుంబంలో సభ్యుల్ని సరి చేయొచ్చు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఇవి దీంట్లో. గ్రహస్థానాలకి, రేఖలకి, గుర్తులకి చాలా ఉన్నాయి. ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఉంది. నేను 52 సంవత్సరాల నుంచి దీన్ని నేర్చుకుని ఇప్పటికి 5 గ్రంథాలు రాశాను. ఒకటి విస్తృతమైన సాముద్రిక శాస్త్ర గ్రంథం రాశాను. నేను 45-46 సంవత్సరాల నుంచి ఇప్పటికి అన్ని రికార్డ్ చేసి ఉంచాను. నేను చెప్పినటువంటి వాళ్ళు కొన్ని 1,00,000 చేతుల వరకు ఉన్నాయి నా దగ్గరికి రికార్డెడ్గా. అవన్నీ యథార్థం అవుతున్నాయి కనుక ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ఇది నేను చెప్పినందువల్ల అవ్వదు, మీ చేతిలో ఉంది కనుక. అలా మీ చేతిలో ఉన్నందువల్ల అవ్వదు, మీరు ప్రయత్నం చేస్తే. అవునా? ఆ ప్రయత్నం చేయమని చెప్పేటువంటి ప్రోత్సహించేటువంటి శాస్త్రమే ఇది. ప్రతి మనిషి ఆశాజీవి. కొంతమందికి ఆందోళనలోకి వెళతారు. ఆందోళన తగ్గించుకుని నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో అని చెప్పొద్దు. ఇది భయపెట్టకూడదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే ప్రతి మనిషిని భయపెట్టడం. అంటే మన బలహీనత అది. అలా ఎందుకు జరుగుతుంది అని నువ్వు ఇందాక అడిగావు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారా, మన అందరూ ఎందుకు దండం పెడుతున్నాం అంటే నేను పెడతాను. అలా వెళ్తూ గుడి కనబడితే దండం పెడతాను. అంటే అలవాటు కింద మారిపోయింది. అదే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాను కదా, గొర్రె దాటు అని. అంటే మన మనస్తత్వంలో మనం మ్యామల్స్ ఉంటాం. మనం మ్యామల్స్. మానవుడు క్షీరద జాతికి చెందినవాడు. అంటే ఈ కోతులు, గొర్రెలు, ఆవులు, మేకలు, కుక్కలు అన్నీ కూడా క్షీరదాలకు చెంది, అంటే పాలిచ్చేటువంటి జంతువులు. ఈ పాలిచ్చే జంతువుల్లో ప్రిమిటివ్ యానిమల్స్ గొర్రెలు. వాటికి ఒక లక్షణం ఉంది, అది కొంచెం మనకు కూడా వచ్చింది. అంటే గొర్రెలు ఏం చేస్తాయంటే అలా వెళుతూ ఉంటాయి వరుసగా. ఆ మధ్యలో ఏదైనా ఒక ఆటంకం వచ్చింది, నేను పెట్టాను, ఈ కర్ర పెట్టాను, అక్కడికి వచ్చేసరికి ఆ గొర్రె ఏం చేస్తే దాటి వెళ్తుంది. ఈ గొర్రె వెనకాల గొర్రెలు దీన్ని చూస్తాయట, ఇది ఎందుకో దాటింది ఇక్కడ అని. నేను కాసేపు చేయని పెట్టి తీసేసాను. కానీ ఆ వచ్చే వరుసలో గొర్రెలు 2వ గొర్రె తర్వాత 4వ గొర్రె కూడా దూకుతుంది. ఆ తర్వాత గొర్రె కూడా దూకుతుంది. ఎందుకు దూకుతుంది? ఇక్కడ కర్ర ఉన్నప్పుడు దూకాలి కానీ లేనప్పుడు దూకకూడదుగా. కానీ మనస్తత్వం అలాగా. అంటే ముందు వాళ్ళు ఏది చేస్తే మనం చేస్తాం. మన ముందు తరాలు ఏం చేస్తున్నాయో
కొన్ని విషయాలు అన్ని చేయట్లేదు, అన్ని చేస్తున్నామా? పనికొచ్చేవి చేయాలి. అది ఏది పనికి రాదో దాన్ని ఆచరిస్తున్నాం. ఇక్కడ ఎందుకంటే అభిప్రాయం మాట్లాడకూడదండి మళ్ళీ. ముందు దూకిందండి, నేను దూకుతానండి అంతే. అదేమిటి ఎందుకు దూకడం, పని లేని దానికి అక్కడ అని మనం ఎవరన్నా అన్నారనుకో వాడిని పట్టుకుని తిడతారు. అంచేత అలా జరగాలి అంతే. అంచేత విశ్వాసం ఉండాలి మనకి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి ఫస్ట్. ఏం చేయాలంటే మన మీద మనకి ఎందుకు విశ్వాసం ఉండాలంటే రమణ మహర్షి ఏం చెప్పాడు? భగవంతుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో నువ్వు తెలుసుకో అన్నాడు. వివేకానందుడు ఏమన్నాడు? భగవంతుడు మనిషిలో ఉన్నాడు, మనిషిలో భగవంతుని చూడని చెప్పాడు. అవునా? అంచేత భగవంతుని యొక్క శక్తులు ప్రకృతి శక్తులు, నవగ్రహాలు పంచభూతాలు ప్రకృతి శక్తులు, వాటిని మనం ఆరాధించాలి. వాటి యొక్క అన్ని ప్రభావాలు మన మీద ఉంటాయి. ఆ ప్రభావాలని తెలుసుకునేటువంటిదే అరచేయి. అరచేతిలో ఉండేటువంటి ముద్రలు రేఖలు ప్రత్యేకంగా ఉంటాయి, మిగతా భాగాలు ఎక్కడ ఉండవు శరీర భాగాల్లో. అవునా? మనం మెదడుతో ఆలోచిస్తాం, అరచేతితోటి ఆచరిస్తాం ఏదైనా. ఒక బండ రాయి కొట్టేవాడు ఉన్నాడు అనుకో, అది బిల్డింగ్ కట్టాలి, ఎలా కట్టాలో వాడు మెదడులో ఉంటుంది, చేస్తాడు. ఒక సర్జన్ ఉన్నాడు అనుకో, ఒక డాక్టరు కంటికి సున్నితమైన ఆపరేషన్ చేయడం మెదడులో ఉంటుంది, చేస్తాడు. ఒక పెయింటర్ ఉన్నాడు అనుకో, మీ చిత్రపటాన్ని గీయాలనుకో, ఇక్కడ కోటిలో చేస్తూ ఉంటారు, పార్క్ లో అక్కడ చేస్తూ ఉంటారు. అది చూసి ఆ ఆలోచన ఎక్కడుంది? మైండ్ లో ఉంది. ఆ దృష్టిని పెట్టి ఆ పిక్చరైజ్ చేస్తాడు. కానీ ఈ చేతులు చేస్తాయి అవి. అవునా? ఆ కుంచితోటి చేతులు పెయింట్ చేస్తాయి. ఒక రచయితకి ఆలోచన వచ్చింది ఒక కావ్యం రాయాలని, చేతులు చేస్తాయి. ఏ పని అయినా సరే, సృష్టిలో ఏ పని అయినా సరే, ఓ కుమ్మరి కొండ చేయాలన్నా, ఓ శిల్పి రాయిని చెక్కాలన్నా, మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు అరచేయి ద్వారా ఇంప్లిమెంట్ చేయబడతాయి. అంచేత మెదడుకి అరచేయికి కనెక్షన్ ఉంది. ఇక్కడ ఉండేటువంటి లోబ్స్ ఉంటాయి. ఆ సున్నితత్వం ఎక్కడుందో ఇక్కడ ప్రతిబింబిస్తుంది. ఆ ఆధిపత్యం ఎక్కడుందో ఒక చోట ప్రతిబింబిస్తుంది. ఆ అలంకరణ ఎక్కడుందో ఒక చోట ప్రతిబింబిస్తుంది. ఆ సౌమ్యత ఎక్కడుందో ఒక చోట ప్రతిబింబిస్తుంది. ఆ కరుణ ప్రేమ ఎక్కడున్నాయో ఒక చోట ప్రతిబింబిస్తుంది. దాన్ని కనుక్కోండి. సున్నితమైన విషయాలు ఇవి. అవి తెలుసుకుంటే మనం చక్కని సందేశం సాముద్రిక శాస్త్రం ద్వారా సమాజానికి ఇవ్వచ్చు. సో ఫైనల్ గా మనం ఏంటి, ఎలా ఉండాలి, ఏం జరుగుతుంది అని చెప్పేసి మనకి పామ్ హిస్టరీ ప్రామాణికంగా తెలియజేస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడో ఎత్తుక్కోవడం ఏంటి, ఎక్కడ పడేసుకున్నామో అక్కడ ఎత్తుక్కోమని ఒక సామెత ఉంది. ఎక్కడ ఉంటుందో అక్కడే వెతుక్కోవాలి మనం. అవునా? మీ అమ్మగారు ఊరెళ్తూ అన్ని వంటలన్నీ చేసేసి గది నిండా పెట్టేసి టైంకి సోప్స్ పేస్ట్లు అన్నీ పెట్టేసి వెళ్ళారు. అమ్మ చూసుకో అన్నారు. మీకు ఏ సమయంలో ఎప్పుడు ఏదో అవసరమైందో పొద్దున్నే లేచారు, బ్రష్ ఎక్కడ ఉందో పేస్ట్ ఎక్కడ ఉంది చూసుకో. ఒక అరగంట పోయిన తర్వాత కాఫీ టీ, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం అన్నీ పెట్టేశారు అక్కడ. అవి చూసుకుని మనం వాటిని వినియోగించుకోవాలి, మన విజ్ఞత ఉపయోగించాలి. అలా భగవంతుడు మనకు అన్నీ ఇక్కడ పెట్టేశాడు, వెతుక్కోవాలి మనం. అయితే మీ అమ్మగారు ఏం చేశారంటే వాటిని అన్నీ పెట్టేస్తూ ఆ చీమలు అవి ఉన్నాయని చెప్పేసి కొంచెం చీమల మందు బొద్దెంగుల మందు కూడా పెట్టారు అక్కడ కొంచెం కింద జల్లారు. మనం అవసరమైన తీసుకుంటామా, పెట్టేసి వెళ్ళారు కదా అని చెప్పేసి ఆ చీమల మందు కూడా తీసుకోం కదా. అది దాన్ని గుర్తించడానికే మనకి భగవంతుడు మెదడిచ్చాడు, ఆ బుద్ధిని ఇచ్చాడు. తెలుసుకోండి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆటంకాలు ఉన్నాయి మధ్యలో. ఆ తాళం తీయడం ఎలాగో తెలుసుకోవాలి. చెప్పేది ఇక్కడే ఉంది. రూట్ మ్యాప్ అంటారు. మా చిన్నప్పుడు ఆటలాడించేవారు, ఎక్కడికెక్కడికి వెళ్ళి నిధి కనుక్కోమని గుర్తులు వేస్తారు. ఆ గుర్తులు పట్టుకుని వెళ్ళిపోతే మనకి నిధి దొరుకుతుంది. అలాగే ఈ గుర్తులు పట్టుకుని వెళ్ళిపోతే మనకి మన జీవితంలో ముందు ఏం రాబోతుంది అని తెలుస్తుంది. భయపడకండి, దానికి అవాంతరం ఉంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. మన దగ్గరే ఉంది అది. నేను చెప్పేది అది మనలోనే ఉంది, ఇంకొకళ్ళు ఎవరో వచ్చి చేయడం కాదు. అది రా. ఈ హస్త సాముద్రికం ప్రామాణికంగా ఇన్ని తెలియజేస్తూ కూడా అంటే
దీన్ని జనాలు పాజిటివ్ గా తీసుకుంటే బానే ఉంటుంది, కానీ నెగిటివ్ గా తీసుకుని భయపడకుండా ఉంటే అది నెగిటివ్. ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు భక్తి అనేటువంటిది ఆరాధన, ఇప్పుడు వ్యాపారం. రాజకీయం అనేటువంటిది సేవ, ఇప్పుడు వ్యాపారం. వైద్యం అనేటువంటిది సేవ, ఇప్పుడు వ్యాపారం. విద్య కూడా అంతే. విద్య అనేటువంటిది ఒక అభివృద్ధికి కారకమైనటువంటి ఒక నేర్పరితనాన్ని నేర్చుకునేటువంటి ఒక యోగం, ఇప్పుడు వ్యాపారం. అన్ని వ్యాపార దృక్పథంలోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఈ సాముద్రికాన్ని కూడా వ్యాపార దృక్పథంలో చేయాలంటే భయపెట్టాలి, అంతే కదా. మనం మన వ్యూయర్స్ కి వద్దు, వ్యాపార పరంగా నేను నా ఉద్దేశం అదే. ఇప్పుడు నాకు వ్యూవర్స్ పెరిగిపోతారు, మీరు దీనివల్ల వచ్చేస్తారు, అది కాదు, అది వ్యాపారం కాదు. అయితే ప్రతి పనిని సేవ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, సేవ చేస్తూ కూడా అంటే మనల్ని మనం నిలుబాటుగా చేసుకుంటూ మనం సేవ చేయాలి. అంటే మనం నిలబాటుగా చేసుకోవాలనుకుంటే దానికి కొంత ఆర్థికాన్ని తీసుకోవాలి, లేకపోతే జీవితం అంతా సేవ చేయడం. మనం యోగులం కాదు, సన్యాసులం కాదు కదా, సంసారులం కదా. దానికి కొన్ని వ్యవస్థలు ఉంటాయి. అంటే మనం శరీరము నిలబాటుగా ఉండటానికి మన ఆహారం అది ఎలా ఇవ్వాలో, మన వ్యవస్థ సవ్యంగా నడవటానికి కొంతవరకు ఉండాలి. అంతే, విపరీతం చేయకూడదు. మీలో లేనటువంటి వాటిని బలహీనతను సృష్టించి ఈ శాస్త్రాన్ని అపవాదానికి గురి చేయకూడదు. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, మీ చేతిలో అంతా బాగుంది, హ్యాపీ అని చెప్పండి. లేదు దానికి ఏం చేయాలో కూడా చెప్తాను, అంతే. ఎలా చేసుకోవాలో చెప్తాను, మీరు చేసుకోండి. మీరు నేనేం చేయనండి, ఎవరికో పురమాయించేస్తానంటే, ఇప్పుడు మీరు అనారోగ్యం వచ్చిందనుకోమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆయన స్కానింగ్ అని చేసి, ఇంకోయమ్మ ఈ మందులు వాడు, ఈ పచ్చిం చెయ్యి అని చెప్పారు. అదే నాకు మందులు వాడటం కుదరదండి అంటే, ఇప్పుడు కమర్షియల్ అయిన డాక్టర్ ఏం చెప్తాడు, పోనీ నువ్వు వాడొద్దులే, మా కాంపౌండ్ వేసుకుంటాడు, ఆ మందులు డబ్బులు ఆయనకి ఇచ్చే, మందులు కూడా ఆయన కొనేసుకుని ఆయన వేసేసుకుంటాడు, మీకు దగ్గర 10 ఏళ్ళు పండి జరుగుతుంది. ఇందాక మీరు చెప్పినట్టు శని అలా జరుగుతుందా? జరగదు. అంతే, అది చెప్పుద్ది శాస్త్రం. డెఫినెట్లీ సార్, మీ ద్వారా మా ప్రేక్షకులకి భయంతో కాకుండా అవగాహనతో హస్త సాముద్రికం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు భవిష్యత్తు బాగుండేలా చెప్తాం. తప్పకుండా తప్పకుండా. దీని గురించి డెప్త్ గా ఇందాక చెప్పినట్టు అదృష్ట, శిరరేఖ, ఇవి హృదయ రేఖ, ఇవే కాకుండా దీని నుంచి ఇంకా చాలా చాలా మన చేతిలో ఎన్నో రేఖలు ఉంటాయట. సో వాటి గురించి అన్ని క్లుప్తంగా గురుగారి ద్వారా మీకు అందజేసే ప్రయత్నం చేస్తాము. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీ జీవితం బాగుండడానికి. ధన్యవాదాలు గురువు.